నమస్కారం. నేను మీ వెంకట్ని. అరుణాచలంలోని మోక్ష మార్గం ఇది. ఈ ద్వారాన్ని దాటితే మనకి మోక్షం ఇట్టే ఇస్తారు అరుణాచలేశ్వరుడు. మోక్షం అంటే ఏంటనేది చూసే ముందు అరుణాచలం గురించి తెలుసుకుందాం. మనకున్న పంచభూత లింగాలు 5: ఆకాశం, నేల, నీరు, నిప్పు, గాలి. అలాంటిది ఇక్కడ అగ్నిలింగంగా కొలువై ఉన్న లింగమే అరుణాచల లింగం. అరుణాచల గిరిప్రదక్షిణలో భాగంగా ఇది మోక్ష మార్గం. మోక్షం అంటే మనకున్న ఈ ప్రాణం ఇది దేవుని సొంతం. ప్రతిసారి కూడా మనం చేసిన పాపాలు పుణ్యాలను బట్టి మనకి జీవితం అనేది మొదలవుతుంది. మనం మంచి చేస్తే మనిషిగాను, చెడు చేస్తే అంతకంటే తక్కువ జీవిగాను పుట్టి మరలా మనం చేసిన పాపకర్మల్ని అనుభవించాల్సిందే. ఏదైతే జీవుడు చేసే ఈ ప్రక్రియ ఉందో ఇదంతా లేకుండా జీవుడు నెక్స్ట్ జన్మంటూ లేకుండా డైరెక్ట్గా భగవంతుడిలో కలిసిపోవటాన్నే మోక్షం అంటారు. నేను మరలా చెప్తున్నాను, మనం చనిపోయిన తర్వాత మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మనకి జీవనం అనేది మొదలవుతుంది. మంచి చేస్తే మనిషిగాను, చెడు చేస్తే అంతకంటే తక్కువగాను పుడతాము. ఒకవేళ కనుక ఈ జీవుడికి జన్మరాహిత్యం అంటే జన్మంటూ లేకుండా చేయాలి అంటే మోక్షాన్ని పొందాల్సింది. మోక్షాన్ని పొందిన తర్వాత డైరెక్ట్గా మనం స్వామివారి దగ్గరే ఉంటాం. అయితే వైకుంఠంలో లేకుంటే కైలాసంలో. దీన్నే మోక్షం అంటారు. అంటే మనకున్న జీవుడికి నెక్స్ట్ జన్మ లేకుండా చేయటం, జన్మరాహిత్యాన్ని చేసి స్వామివారిలో ఐక్యమైపోవటమే ఈ మోక్షం. ఈ మోక్ష మార్గాన్ని కనుక దాటితే మనకి జన్మరాహిత్యం లేకుండా డైరెక్ట్గా మనం శివ సాన్నిధ్యాన్ని పొంది మోక్షాన్ని పొందుతాము అనేది అరుణాచల మహత్యంలో రాసి ఉన్న పరమ పవిత్రమైన మాట. ఇదే ఆ మోక్ష మార్గం. జీవితంలో ఒకసారైనా సరే అరుణాచలం రండి, గిరి ప్రదక్షిణ చేయండి, ఈ మోక్ష మార్గాన్ని దాటండి. ఈ మోక్ష మార్గంలో ఎంతలా ఉన్నా సరే తప్పకుండా పడతారు. భగవంతుడు అంటే అరుణాచలేశ్వరుడు మోక్షాన్ని ఇట్టే ఇస్తాడు అని ఈ అరుణాచల మహత్యంలో చెప్పబడింది. ఎంతోమంది భక్తులు దాన్ని నమ్మి ఈ మోక్ష మార్గాన్ని దాటుతున్నారు. నేను లావుగా ఉన్నాను, నేను దాటగలనా అనే మాటే వద్దు, ప్రతి ఒక్కళ్ళు దాటగలరు. సో ఇలా మనం మోక్ష మార్గం నుంచి బయటికి రావచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.